ఈరోజు ఈ వీడియోలో నేను డిఫరెన్షియేషన్ చాప్టర్ నుంచి ఇంకో ఇంపార్టెంట్ ఎల్ఎస్యు అనేది డిస్కస్ చేస్తాను. సో, మనకిక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చి, ఆ ఈక్వేషన్‌ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయమన్నారు. సో, మనకి ఇక్కడ ఈక్వేషన్ చూసినట్లయితే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ పవర్ అండి చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది. సో, మనకి ఎప్పుడైతే కాంప్లికేటెడ్ ఈక్వేషన్స్ ఇస్తారో, ఆ టైంలో డిఫరెన్షియేషన్ ఫైండ్ ఔట్ చేయమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో ఫస్ట్ ఆ ఈక్వేషన్‌ని సింప్లిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాం. స్టెప్స్‌గా డివైడ్ చేసుకొని, సింప్లిఫై చేసుకొని, ఆ తర్వాత మనం ఏదైతే అడిగారో దాన్ని ప్రొసీడ్ అవుతాం. సో, మన ఎయిమ్ ఈ క్వెషన్‌లో డీవై/డీఎక్స్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, వై ఆహ్, గివెన్ ఈక్వేషన్‌ని y అని అస్యూమ్ చేసుకుంటే. సో, లెట్ y ఈజ్ ఈక్వల్ x పవర్ టాన్ x ప్లస్ sin x టు ది పవర్ కాస్ x. సో, దీనిలో అగైన్ మనకి కాంప్లికేటెడ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి మనం అగైన్ దీన్ని సబ్ డివైడ్ చేసుకుందాం. సో, సబ్ డివైడ్ చేసుకొని మనం లెట్ u ఈజ్ ఈక్వల్ టు x పవర్ టాన్ x అనుకుందాం. సో, మనకి ఎప్పుడైతే పవర్స్ ఉంటాయో వాటిని మనం సింప్లిఫై చేసుకోవాలంటే మనం లాగ్ అప్లై చేస్తే మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలం. సో, మనము నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే u ఈజ్ ఈక్వల్ టు x పవర్ టాన్ xకి బోత్ సైడ్స్ లాగ్ అనేది అప్లై చేస్తాం. సో, అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో, మనం ఎప్పుడైతే బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసామో లాగ్ u ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ x పవర్ టాన్ x. సో, దీన్ని రీరైట్ చేసినట్లయితే లాగ్ u ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే మనకి ఎప్పుడైతే లాగ్ ఆఫ్ m పవర్ n ఉంటదో అది n ఇంటూ లాగ్ ఆఫ్ mకి ఈక్వల్ అవుతుంది. సో, ఇక్కడ లాగ్ ఆఫ్ x పవర్ టాన్ x అనేది టాన్ x ఇంటూ లాగ్ ఆఫ్ xకి ఈక్వల్ అవుతుంది. సో, ఈ టైంలో మనము ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో దీన్ని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేద్దాం. సో, మనం ఎప్పుడైతే విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తామో మనకి d/dx ఆఫ్ log u is equal to d/dx of tan x into log of x. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి tan అనేది x ఫంక్షన్ యాస్ వెల్ యాస్ లాగ్ అనేది కూడా x ఫంక్షన్. సో, మనకి ఇక్కడ ఏముంది ప్రొడక్ట్ ఉంది. x ఫంక్షన్ ప్రొడక్ట్ ఉంది. అంటే మనకి ఇక్కడ మనం u ఇంటూ v ఫార్ములా అప్లై చేస్తే మనకేమొస్తది? u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. సో, మనకిక్కడున్న u అనేది టాన్ x, v అనేది లాగ్ x. సో, మనం ఈ డిఫరెన్షియేషన్ కంప్లీట్ చేసినట్లయితే d/dx ఆఫ్ లాగ్ u. ఇక్కడ మనకి ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు x లేదు. బట్ విత్ రెస్పెక్ట్ టు u ఉంది. సో, ఫస్ట్ మనం లాగ్ u డిఫరెన్షియేషన్ రాసినట్లయితే 1/u. బట్ మనకి విత్ రెస్పెక్ట్ టు u ఉంది కాబట్టి du/dx ఈజ్ ఈక్వల్ టు, సో, మనకి uv ఫార్ములా ఏంటి? u ఇంటూ అంటే u అంటే టాన్ x, v డాష్ అంటే d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ x ప్లస్ v, v వచ్చేసి లాగ్ x ఇంటూ u డాష్. సో, u డాష్ అంటే d/dx ఆఫ్ టాన్ ఆఫ్ x. సో, మనము దీన్ని సింప్లిఫై చేసినట్లయితే టాన్ x ఇంటూ d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ x అనేది 1/x ప్లస్ లాగ్ x ఇంటూ d/dx ఆఫ్ టాన్ x అనేది సీకెంట్ స్క్వేర్. సో, మనకిక్కడ 1/u ఇంటూ du/dx అనేది tan x/x ప్లస్ లాగ్ x ఇంటూ సీకెంట్ స్క్వేర్ xకి ఈక్వల్ అయింది. సో, uని ఇటు సైడ్ తీసుకెళ్ళినట్లయితే మనకి du/dx ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ tan x/x ప్లస్ లాగ్ x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఆఫ్ xకి ఈక్వల్. సో, మనము సింప్లిఫై చేసిన ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మనం sin x టు ది పవర్ cos xని vగా అస్యూమ్ చేసుకుందాం. సో, లెట్ v ఈజ్ ఈక్వల్ sin x టు ది పవర్ cos x. సో, అగైన్ దీనికి కూడా అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో, మనం ఎప్పుడైతే బోత్ సైడ్స్‌కి లాగ్ అప్లై చేస్తామో మనకి log v ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్
sin x to the power cos x. So again log of n power n will be n into log of n. So మనకి log v is equal to cos x into log of sin x to the power. Again మనం both sides with respect to x differentiate చేసినట్లయితే d by dx of log v is equal to d by dx of cos x log of sin. సో అగైన్ మనకి ఇక్కడ కూడా uv ఫార్ములాలో ఉంది. సో డిఫరెన్షియేట్ చేస్తే u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ అండ్ d by dx ఆఫ్ log v అనేది 1 by v ఇంటూ dv by dx ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేస్తే u ఇంటూ v డాష్ u వచ్చేసి cos x ఇంటూ d by dx ఆఫ్ log of sin x ప్లస్ v ఏమో log of sin x ఇంటూ u డాష్ అంటే d by dx ఆఫ్ cos x. సో సింప్లిఫై చేసుకుంటే cos x ఇంటూ d by dx ఆఫ్ log of sin x అనేది 1 by x ఇంటూ d by dx ఆఫ్ sin x 1 by sin x into d by dx of sin x plus log of sin x into d by dx of cos x అనేది minus sin x కి ఈక్వల్ అవుతుంది. సో minus sin. సో cos x సో ఇక్కడ మనకి cos x by sin x అనేది మనం cot x గా రాసుకోవచ్చు. సో cot x ఇంటూ d by dx of sin x అనేది cos x ప్లస్ log of sin x ఇంటూ మైనస్ sin x. సో 1 by v ఇంటూ dy by dx అనేది దీనికి ఈక్వల్ అవుతుంది. సో మనం v ని ఇటు సైడ్ తీసుకొచ్చినట్లయితే dy by dx is equal to v ఇంటూ cos x ఇంటూ cot x మైనస్ sin x ఇంటూ log of sin x కి ఈక్వల్ అవుతుంది. అగైన్ మనం v ని ఏమిగా అస్యూమ్ చేసుకున్నాం sin x to the power cos x. సో v ప్లేస్ లో అది సబ్స్టిట్యూట్ చేసినట్లయితే sin x to the power cos x into cos x cot x minus sin x into log of sin x కి ఈక్వల్. అగైన్ మనకి du by dx ఏదైతే ఉందో అక్కడ కూడా మనకి ఏదైతే u ఉందో విచ్ ఈస్ x పవర్ tan x సబ్స్టిట్యూట్. సో మనం ఇప్పుడు ఫస్ట్ మనకి ఏదైతే ఈక్వేషన్ ఉందో y ఈస్ ఈక్వల్ టు x పవర్ tan x ప్లస్ sin x టు ది పవర్ cos x దేనికి ఈక్వల్ అవుతుంది u ప్లస్ v కి ఈక్వల్. సో మనకి ఫైనల్ గా y అనేది u ప్లస్ v. సో బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేసినట్లయితే మనకి dy by dx is equal to du by dx plus dy by dx. ఆల్రెడీ మనం du by dx ఫైండ్ అవుట్ చేసాం యాజ్ వెల్ as dy by dx ఫైండ్ అవుట్ చేసాం. సో మనం ఏవైతే du by dx అండ్ dy by dx వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాము సో అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి dy by dx అనేది x పవర్ tan x ఇంటూ tan x by x ప్లస్ log x ఆఫ్ secant square x ప్లస్ dy by dx అనేది sin x to the power cos x ఇంటూ cos x cot x మైనస్ sin x ఇంటూ log sin x కి ఈక్వల్. సో మనం క్వశ్చన్ లో ఏదైతే అడిగారో అది మనం ఫైండ్ అవుట్ చేసాం. సో మనకి ఎప్పుడైతే కాంప్లికేటెడ్ ఈక్వేషన్స్ ఇచ్చి ఆ కాంప్లికేటెడ్ ఈక్వేషన్స్ యూజ్ చేసుకుని డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారో ఆ టైంలో మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో దాన్ని సింప్లిఫై చేసుకోవడానికి ట్రై చేసి ఆ సింప్లిఫైడ్ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేసుకుని ఆ రిజల్టెంట్ ని యూజ్ చేసుకుని
మనకి ఇచ్చిన ఈక్వేషన్ యొక్క డిఫరెన్షియేషన్ అనేది క్యారీ ఔట్ చేస్తాం. సో, మనం ఈ వీడియోలో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మనకి ఎప్పుడైతే 2 ఫంక్షన్స్ యొక్క ప్రొడక్ట్ ఉండి వాటి డిఫరెన్షియేషన్ ఉందో అది u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్‌కి ఈక్వల్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనకి లాగ్ x డిఫరెన్షియేషన్ ఉంటదో అది 1/xకి ఈక్వల్ అవుతది. అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ x మనకి ఫంక్షన్ ఆఫ్ x ఉన్నట్లయితే సో, దాని డిఫరెన్షియేషన్ అనేది 1/f ఆఫ్ x ఇంటూ d బై dx ఆఫ్ f ఆఫ్ xకి ఈక్వల్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క డిఫరెన్షియేషన్ చూసినట్లయితే d బై dx ఆఫ్ tan x అనేది సీకెంట్ స్క్వేర్ xకి ఈక్వల్ అవుతది. అండ్ ఎప్పుడైతే మనకి d బై dx ఆఫ్ sin x ఉంటదో అది cos xకి ఈక్వల్ అవుతది. అండ్ ఎప్పుడైతే d బై dx ఆఫ్ cos x ఉంటదో అది మైనస్ sin xకి ఈక్వల్ అవుతుంది. సో, మనం ఈ ప్రాబ్లమ్‌లో మనకి ఇచ్చిన డిఫరెన్షియేషన్‌ని సాల్వ్ చేయటానికి మనం ఇక్కడ ఉన్న ఈ 6 ఫార్ములాస్‌ని యూజ్ చేసుకొని మనం ఏదైతే డిఫరెన్షియేషన్ ఇచ్చారో దాన్ని ఫైండ్